అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇందుకు ఉదాహరణగా మనం 2023, 24 అలాగే 2024, 25 మద్యం అమ్మకాల తక్క లెక్కలు ఒకసారి మనం పరిశీలిస్తే ఆ వ్యత్యాసాన్ని బట్టి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో పెరిగాయో తెలుసుకోవచ్చు. ఆ లెక్కలు ఒకసారి నేను మీ ముందుకు ఉంచుతున్నాను. ఒకసారి అందరూ వినవలసిందిగా నా విజ్ఞప్తి. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారు. సగటున రోజుకు 82.38 కోట్ల విలువైన 78,676 కేసుల మందు అమ్ముడైంది. కర్నూలులో అత్యధికంగా మద్యం అమ్ముడవగా నెల్లూరులో చాలా అత్యల్పంగా మద్యం అమ్ముడైంది. మొత్తంగా 2023-24తో పోలిస్తే 2024-25లో 9% అమ్మకాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 99 రూపాయల మద్య బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మద్య అమ్మకాలు భారీగా పెరిగినట్లుగా మనకి అంచనాలు తెలుస్తున్నాయి. 12 జిల్లాల్లో మద్య అమ్మకాలు తగ్గినట్టుగా తాజా గణాంకాలు తెలియజేస్తాయి. మిగిలిన 14 జిల్లాల్లో దాదాపుగా మద్య అమ్మకాలు బాగా పెరిగాయి. అందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13.63% పెరిగాయి. మొత్తంగా 2023-24లో 4.55 కోట్ల కేసులు అమ్మగా 2024-25లో 4.97 కోట్ల కేసులు అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్ 7.38%, బీరు 14.13% పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02 లక్షల కేసుల లిక్కర్, 16.47 లక్షల కేసుల బీరు అమ్మకాలు పెరిగాయి. మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ మద్యం 99 రూపాయలకే అందుబాటులో తెచ్చింది. దీనివల్ల ఏంటంటే జాతీయ స్థాయి బ్రాండ్లు కూడా ఈ మద్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ 99 రూపాయల తాలూకా మద్యం తాలూకా వాటా విక్రయం లెక్కేస్తే 30% ఉంది మార్కెట్లో. 2023-24లో 30,000 కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు 25,082 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది 30,183 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అయితే మనకి గత ఏడాది లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి చేరిన డబ్బులు ఎంత అంటే 1,800 కోట్లు మాత్రం వచ్చాయి. అయితే మనం గమనించిన విషయం ఏంటంటే ఈ లెక్కల బట్టి చూసినట్లయితే రాష్ట్రంలో భారీ స్థాయిగా మద్యం అమ్మకం జరుగుతుంది. అది ప్రభుత్వం ఏం చెబుతుందంటే బెల్ట్ షాపులు ఏమంటున్నారు, కానీ బెల్ట్ షాపులు అంత భారీగా ఉండబట్టే ఈ స్థాయిలో మద్యం అమ్మకం జరుగుతుంది. మనం గమనించినట్లయితే దాదాపుగా వీధిలో చాలా మంది బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే విలేజ్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పబ్లిక్గా ప్రజలే చెప్పుకుంటున్నారు మద్యం అక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పేసి. ప్రజలు ఏమనుకుంటారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం లేదు కానీ తండ్రికి అయితే ఎంత పుష్కలంగా దొరుకుతుందని చెప్తున్నారు అని అనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను గమనించిన చాలామంది మందు బాబులు ఏం చెప్తున్నారంటే మద్యం షాపుల్లోని ఈ 99 మద్యంతో పాటు నాసిరకం సరుకు మాత్రం ఇస్తున్నారు. కాస్ట్లీ బ్రాండెడ్ తలకి మద్యం అంతా కూడా బార్లకి వెళ్ళిపోతే పంపించేస్తున్నారు. బారు వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారని చెప్పేసి వారు గొగ్గోలు పెడుతున్నారు. అది మరి ఏం జరుగుతుంది పాలసీలో మనకు అర్థమైంది. అధికారులు కూడా చూసుకోవడానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళు కొంతమంది మద్యం ప్రియులు నాతో చెప్పిన సందర్భం అనమాట. ఇది నాతో చాలామంది చెప్పారు విషయం అనమాట. ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పుడు మనం గమనిస్తే ఇంతకుముందు ఏంటంటే మద్యం దుకాణాలు అనేవి ప్రభుత్వ ఆదాయంలో ఉండేవి. ఆ డబ్బులు ఏంటంటే ప్రభుత్వంకి జమ అయ్యేది డబ్బులు. ఇప్పుడు ఏమైంది, ఈ మద్యం ఏమో ప్రైవేట్ వ్యాపార చేతులు వెళ్ళిపోయింది. ఎంత అమ్మకం జరుగుతున్న డబ్బులు అనేది ప్రభుత్వం రావట్లేదు, అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోతుంది. దీనివల్ల లాభపడేది ఎవరు? ప్రభుత్వ వ్యక్తులు లాభపడుతున్నారు. మరి ఏం చేస్తారు? ప్రభుత్వం వదిలేసింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు రేటు పెంచుకుంటుంటారు. బెల్ట్ షాప్ కూడా ఇష్టం వచ్చినట్టుగా నడిపే పరిస్థితి అనమాట. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే తాగడానికి మంచిగా లేకపోయినా కూడా వీధికో బెల్ట్ షాప్తో మద్యం మాత్రం బ్రహ్మాండ దొరుకుతుందని మాత్రం అనుకుంటారు ప్రజలు. కానీ ఎక్కడైనా సరే విద్యుల మేధావులు ఆలోచించండి. నాయకులు అధికారులు కూడా దృష్టి పెట్టి రాష్ట్రంలో బెల్ట్ షాపులకు తగ్గించే పరిస్థితి ఏర్పాటు చేస్తే మంచిది. మద్యం అనేది ఒక పూర్తిగా పక్కగా అమలు చేసి ఒక సమయం పాలు పెట్టాలి. ఆ సమయం వరకు అమ్మాలి. తర్వాత ఏంటంటే దీనికి విధానం ఉంది, డీఅడిక్షన్లు ఏర్పాటు చేయాలి. అది పెద్ద పాలసీ ఉంది. ఇది చెప్పాలని మరొక కథ అవుతుంది అనమాట. నేను చెప్పింది ఏంటంటే ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో తాగడానికి మంచిలు దొరకకపోయినా కూడా మద్యం అయితే బ్రహ్మాండంగా దొరుకుతుంది. మరి దీని మీద అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చర్యలు తీసుకుంటారో మరి వారి విజ్ఞతకి నేను వదిలేస్తాను.